హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మోర్ మెంబర్స్కి వీడియో రీచ్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, సత్య. ఈ ఫిల్మ్ ఈ 2024 ఇయర్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. తమిళ్ ఒరిజినల్ మూవీ థియేటర్స్లో వచ్చింది అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా రిలీజ్ చేశారు. తర్వాత ఈ ఫిల్మ్ తెలుగు డబ్ చేసి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ చేశారు. సో నేను తమిళ్ వర్షన్ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే వాచ్ అయితే చేశాను. సో మూవీ అయితే చూడడానికి బాగుంటుంది, డీసెంట్ వాచ్. సో ఈ ఫిలిం తెలుగు వర్షన్ వచ్చేసి థియేటర్స్లో రిలీజ్ చేశారు. మరి ఈ ఫిలిం తెలుగు వర్షన్ మీరు చూస్తున్నారా? ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో మీకు చూడడానికి అయితే రాబోతుంది. సెప్టెంబర్ 7కి ఆహా ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే చేస్తున్నారు. సో ఇందులో వచ్చేసి ఒక అబ్బాయి, స్కూల్ చదువుతున్న అబ్బాయి గవర్నమెంట్ స్కూల్ అండ్ ప్రైవేట్ స్కూల్ అని చేంజ్ అయితే అవుతూ ఉంటాడు. సో చదువుకి సంబంధించి ఈ ఫిలిం అయితే ఉంటుంది. అలానే ఒక స్మాల్ క్రష్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇందులో యాక్ట్ చేసిన మహేష్ సతీష్. సో తిను చిన్నప్పుడు ఒక ఫిలింలో యాక్ట్ అయితే చేస్తున్నాడు. అది స్మాల్ క్యారెక్టరే, బట్ హైలైట్గా అయితే ఉంటుంది. సో అది విక్రమ్ గారి మూవీ టైటిల్ అయితే నేను చెప్పను. సో తిను మీకు గుర్తుంటే కామెంట్ చేయండి ఆ మూవీ ఏంటో. లేదు తెలీదంటే తెలీదు అని కామెంట్ చేయండి, నేను మూవీ టైటిల్ అయితే చెప్తాను. నెంబర్ 2, కూలీ. మరో న్యూ క్యారెక్టర్స్కి సంబంధించి పోస్టర్ అనేది రివీల్ అయితే చేశారు. సో ఉపేంద్ర గారు కూడా, కన్నడ యాక్టర్ ఉపేంద్ర గారు కూడా ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నారు. సో తన క్యారెక్టర్ నేమ్ వచ్చేసి కలిషా. అండ్ అలానే మనకి సూపర్ స్టార్ రజనీకాంత్ గారి నుంచి మరొక న్యూ లుక్ అనేది రివీల్ అయితే చేశారు. సో అందులో క్యారెక్టర్ నేమ్ కూడా మెన్షన్ చేశారు, దేవా. సో రజనీకాంత్ గారి పేరు వచ్చేసి ఈ ఫిలింలో దేవా. నెక్స్ట్ నెంబర్ 3, కార్తిక్ ఆర్యన్ అండ్ టిప్టీ డిమ్రీ లీడ్లో యాక్ట్ చేసిన బుల్బులా ఫ్రాంచైజ్ పార్ట్ 3. పార్ట్ 1 అనేది బ్లాక్ బస్టర్. పార్ట్ 2 వచ్చేసి 2022 ఇయర్లో రిలీజ్ చేశారు. అది కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది. నౌ పార్ట్ 3 అనేది తీసుకొని వస్తున్నారు. సో పార్ట్ 3 అనేది ఎలా ఉంటుందో చూడాలి. మరి మూవీకి సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది. ఇక్కడ రిలీజ్కి సంబంధించి న్యూస్ వచ్చేసి దివాళీ స్పెషల్ నవంబర్ 1కి ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ మరి కొన్ని రోజుల్లోనే రావచ్చు. అంటే ఇంకో వండర్ఫుల్ గుడ్ న్యూస్ వచ్చేసి, మీరు బుల్బులా హిందీ ఫస్ట్ పార్ట్ అనేది చూస్తున్నారా? సో చూస్తుంటే అందులో చంద్రముఖి క్యారెక్టర్ చేసింది విద్యా బాలన్. సో విద్యా బాలన్ గారు ఇందులో మనకి ఇప్పుడు బుల్బులా 3లో కూడా కనబడబోతున్నారు. సో ఆమెకి సంబంధించిన సీన్స్ అనేవి షూట్ అయితే చేస్తున్నారు. నెంబర్ 4, న్యాచురల్ స్టార్ నాని న్యూ ఫిలిం డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెలా. ఇది సెకండ్ కాంబో. సో ఫస్ట్ కాంబో దసరా. సో దసరా మూవీ అనేది స్పెషల్గా చెప్పాలా, బ్లాక్ బస్టర్ మూవీ లాస్ట్ ఇయర్ మన ముందుకు తీసుకొని వచ్చారు. సో ఈ సెకండ్ కాంబోలో నాని గారిని ఒక సరికొత్త లీడర్ లుక్లో చూపించబోతున్నారని చెప్పేసి అర్థమవుతుంది. ఆల్రెడీ ఫ్యూ మంత్స్ బ్యాక్ ప్రాజెక్ట్ పోస్టర్ అనేది రివీల్ అయితే చేశారు. సో ఈ మూవీ నుంచి రెగ్యులర్ షూటింగ్ వరకు వచ్చేసి అక్టోబర్ మంత్ నుంచి స్టార్ట్ అయితే చేయబోతున్నారు. సో ఇక్కడ న్యాచురల్ స్టార్ నాని గారు ఒకేసారి 2 ప్రాజెక్ట్స్లో వర్క్ అయితే చేయబోతున్నారు. ఇక్కడ శైలేష్ కోలన్ నుంచి ఒక ప్రాజెక్ట్ హిట్ 3 అయితే ఉంది కదా. సో అందులో ఇప్పుడు నాని ఓడెలా 2. సో ఈ 2 ప్రాజెక్ట్స్లో సైమల్టేనియస్లీ నాని గారు వర్క్ చేయబోతున్నారు. అక్టోబర్ మంత్ నుంచి స్టార్ట్ అయితే కాబోతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 5, జైలర్ 2 డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. సో జైలర్ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ గారి నుంచి ఒక ప్రాజెక్ట్ కూడా ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. డైరెక్ట్గా జైలర్ 2నే స్టార్ట్ చేయబోతున్నారు. ఇన్ని రోజులు దాని మీదే వర్క్ అయితే చేశారు. సో ఇక్కడ డైరెక్టర్ గారు రివీల్ అయితే చేశారు. మూవీకి సంబంధించి టోటల్ వర్క్ అనేది ఫినిష్ అయితే అయిపోయింది, ఇంకా షూటింగ్ని బిగిన్ చేయడమే అని చెప్పేసి. సో దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ మంత్లో రివీల్ అయితే చేయబోతున్నారు, ప్రొడక్షన్ వార్ నుంచి అని చెప్పేసి. సో ప్రొడక్షన్ వార్ నుంచి అక్టోబర్ మంత్లో జైలర్ 2కి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. సో అక్టోబర్ మంత్ నుంచి రెగ్యులర్ షూట్ కూడా స్టార్ట్ అయితే కావచ్చు. నెక్స్ట్ నెంబర్ 6, దేవరా మూవీ నుంచి థర్డ్ సాంగ్కి సంబంధించి అప్డేట్ అనేది రివీల్ చేశారు. అయితే ఈసారి లిరికల్ వీడియోగా కాకుండా వీడియో సాంగ్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో వీడియో సాంగ్ రూపంలో మనకి ఈ దావుడి సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఇక్కడ ఈ మూవీలో వచ్చేసి ఇప్పటి వరకు మనం 2 సాంగ్స్ చూసాం, బట్ ఎన్టీఆర్ గారి నుంచి డ్యాన్స్ స్టెప్స్ మూమెంట్స్ అయితే చూడలేం. ఇప్పుడు వస్తున్న ఈ దావుడి సాంగ్లో వచ్చేసి డ్యాన్స్ స్టెప్స్ అయితే ఉండబోతున్నాయి. అందుకే వీడియో సాంగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే మనకి ఫుల్ వీడియో సాంగ్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ సాంగ్ వచ్చేసి సెప్టెంబర్ 4కి రిలీజ్ ఉంటుంది.
నెంబర్ 7 ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. తెలుగు స్టేట్స్లో టుడే ఈవినింగ్ నుంచి బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే అవబోతున్నాయి. సో మీరు బుక్ చేసుకోవచ్చు. ఇంకా ఈ మూవీ నుంచి ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటల నుంచి షోస్ అయితే పడుతున్నాయి, 4 AM నుంచి షోస్ అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. అది తెలుగు స్టేట్స్లో కాదు, బెంగళూరు అండ్ చెన్నైలో మనకి ఇండియాలో 4 AM నుంచి షోస్ అయితే కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. ఇంకా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్లో కూడా 4 AM షో అనేది పడాలి అని చెప్పేసి ప్లానింగ్ అయితే చేస్తున్నారు. బట్ దానికి పర్మిషన్ అయితే రావాల్సి అయితే ఉంది. సో పర్మిషన్ వస్తే 4 AM షోస్ కూడా పడతాయి. నెక్స్ట్ నెంబర్ 8 ది రాజా సాబ్. ఈ ఫిలిం ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు ఈ ఫిలిం బడ్జెట్ గురించి రివీల్ అయితే చేశారు. యాక్చువల్గా ఇంత హై బడ్జెట్ మూవీలో తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి నాకు తెలీదు. నేను జస్ట్ ఒక 150 to 200 లోపలే ఉంటుంది అనుకున్నాను. బట్ విశ్వప్రసాద్ గారు చెప్పింది ఈ ఫిల్మ్కి 400 CR వరకు ఖర్చు పెట్టబోతున్నారంట. మూవీలో ఆ హై విజువల్స్ కానీ, సాంగ్స్ కానీ, హారర్ ఎలిమెంట్స్ కానీ మూవీ మిమ్మల్ని ఎంటర్టైన్ అయితే చేస్తోంది. 400 CR బడ్జెట్లో ఈ ఫిలిం మీ ముందుకు వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది కూడా హై బడ్జెట్ ఫిలింగానే మన ముందుకు తీసుకొని వస్తున్నారు. చూద్దాం ఈ 400 బడ్జెట్ ఫిలిం ఎలా ఉంటుందో. మనకి తెలుసు ఈ ఫిలిం వచ్చేసి 2025 ఏప్రిల్ 10కి కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 9 ది ఫాల్ గాయ్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. మూవీ వివోడి వచ్చినప్పుడే దీని గురించి మీకు రికమెండ్ కూడా చేస్తున్నాము. చాలా మంచి మూవీ. ఇప్పుడు తెలుగు డబ్బింగ్లో మీకు చూడడానికి అయితే వచ్చింది. తెలుగు డబ్బింగ్ జియో సినిమా వారు రిలీజ్ చేశారు. తెలుగు ఒకటే కాదు, చాలా ఆడియోస్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన రీజనల్ లాంగ్వేజ్లో వాచ్ చేయవచ్చు. సో మూవీ అయితే బాగుంది అండ్ రేటింగ్ కూడా 10కి 6.9 అయితే ఇచ్చున్నారు. సో తెలుగు డబ్బింగ్ కూడా నేను చెక్ చేశాను, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. సో మీరు టైం కేటాయించుకొని ఈ ఫిల్మ్ని చూడండి మీకు నచ్చిన రీజనల్ లాంగ్వేజ్లో. నెక్స్ట్ నెంబర్ 10 స్మైల్ 2. ఈ ఫిలిం వచ్చేసి హారర్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ డ్రామాగా ఉంటుంది. సో మీరు ఆ స్మైల్ చూస్తే మీ డెత్ కన్ఫర్మ్ అనమాట. సో ఈ ఫిలిం నుంచి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. టుడే అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ ఉంటుంది. ఈ పాటికి వచ్చే ఉంటుంది, మీరు చెక్ చేయండి పారామౌంట్ పిక్చర్స్లో. నెంబర్ 11 స్టూడెంట్ ఏ. ఇది 2018 ఇయర్లో వచ్చిన కొరియన్ మెలో డ్రామా ఫిలిం. ఈ ఫిలిం తెలుగు డబ్బింగ్ నౌ అమెజాన్ మినీ టీవీ వారు రిలీజ్ చేశారు. కిచ్చా దీప్ న్యూ ఫిలిం బిల్లారంగ భాష మూవీ నుంచి టైటిల్ పోస్టర్ అండ్ కాన్సెప్ట్ వీడియో అనేది రివీల్ అయితే చేశారు. ఆ కాన్సెప్ట్ వీడియో మీరు చూడకపోయి ఉంటే చూడండి, బాగుంది. అండ్ ఈ ఫిలింకి వచ్చేసి హనుమాన్ మూవీ మేకర్స్ అయితే వారికైతే చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ ప్రాజెక్ట్ మన ముందుకైతే వస్తుంది. సో ఈ ఫిలిం వచ్చేసి 2209 AD. సో అప్పుడి కథ ఇందులో మనం చూడబోతున్నాం. అండ్ ఈ ఫిలింకి డైరెక్టర్ లాస్ట్గా కిచ్చా దీప్ గారితోనే విక్రాంత్ రోనా ఫిలిం తీశారు కదా. సో ఆ ఫిలిం డైరెక్టరే ఈ ఫిలిం కూడా తీస్తున్నది. సో ఇందులో మనం ఏ టేల్ ఫ్రమ్ ఫ్యూచర్, సో ఒక భవిష్యత్తు కథ అనేది చూడబోతున్నాం. నెంబర్ 13 తుంబాడ్. మూవీ రిలీజ్కి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ కట్ టుమారో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 14 దే కాల్ హిమ్ ఓజీ. డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు సెప్టెంబర్ 1కి కన్ఫర్మ్ అయితే చేశారు. ఫస్ట్ సింగిల్ సెప్టెంబర్ 2కి అనౌన్స్మెంట్ అయితే ఇస్తాము అని చెప్పేసి. బట్ ఇప్పటివరకు కూడా ఫస్ట్ సింగిల్కి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. సో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా వెళ్ళిపోయింది. సో బర్త్డే స్పెషల్గా రివీల్ చేస్తేనే కదా ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ డిసప్పాయింట్ అయితే చేశారు. సో ఇక్కడ ఫస్ట్ సింగిల్కి సంబంధించి ఇంకా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. అయితే ఇక్కడ ఓజీ అప్డేట్ ఆగడానికి రీజన్ కూడా ఉంది. తెలంగాణ అండ్ ఆంధ్రలో వచ్చేసి వర్షాలు కురుస్తున్నాయి అండ్ వరదలు అయితే వస్తున్నాయి. సో దీని రీజన్ వల్ల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే స్పెషల్గా ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో వెయిట్ చేయండి, ఫస్ట్ సింగిల్కి సంబంధించి మరి కొన్ని రోజుల్లోనే రావచ్చు. కన్ఫర్మ్ అవగానే మీకు అప్డేట్ చేస్తాను. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన కంటెంట్ త్వరగా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.